శోభన్ బాబు అంటే రొమాన్స్, క్లాస్, గ్రేస్కు మాస్టర్. కానీ ఆయన జీవితంలో ఓ చాలా ప్రత్యేకమైన కోణం ఉంది. చాలామందికి తెలియని రహస్యమైన అధ్యాయం. తెలుగులో 200కు పైగా సినిమాలు చేసిన శోభన్ బాబు ఏకైక నటుడు. ఒకే ఏడాదిలో 4 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న ఘనత సాధించారు. జీవనతరం, కర్తవ్యం, దేవత, సోగ్గాడు ఈ 4 సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ ఏడాది శోభన్ బాబు సంవత్సరంగా గుర్తించారు. 80ల నాటికి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి బిగ్ లెజెండ్స్ ఉన్నప్పటికీ శోభన్ బాబు హీరోగా నిలదొక్కుని తనదైన ఫ్యాన్ బేస్ను ఏర్పరచుకున్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉండగా శోభన్ బాబు మాత్రం ఎప్పుడూ పాలిటిక్స్లోకి రాలేదు. అది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మీరు రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు కారణం ఏమిటి అని అడిగితే శోభన్ బాబు చిరునవ్వుతో నేను గెలవడం కోసం నటించను, నన్ను గెలిపించమని ప్రజలను అడగను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 90లలో కూడా ఆయనకు అనేక పెద్ద బ్యానర్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన పూర్తిగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నేను అభిమానులు ఇచ్చిన ప్రేమతో సంతృప్తిగా ఉన్నాను, ఇక కుటుంబంతో కాలం గడపాలి అని చెప్పి వెనక్కి తిరిగారు. ఈ నిర్ణయం అప్పట్లో అందరినీ షాక్కి గురిచేసింది. ఎందుకంటే చాలామంది స్టార్లు కెరీర్ పీక్లో ఉన్నప్పుడు కూడా సినిమాలు వదిలిపెట్టలేరు. కానీ శోభన్ బాబు ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు. తన సినిమా కెరీర్నే కాదు, బిజినెస్లో కూడా శోభన్ బాబు తెలివిగా వ్యవహరించారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి చెన్నైలో భారీ స్థలాలు కొనుగోలు చేశారు. ఆ స్థలాల విలువ 100 కోట్లుగా మారిందని టాలీవుడ్లోనే ఒక పెద్ద మిస్టరీ. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చాలా లో ప్రొఫైల్గా జీవించారు. ఇదే ఆయన అసలు ప్రత్యేకత. స్టార్స్ వచ్చినా వెళ్ళినా క్లాస్ అండ్ గ్రేస్ కలిగిన లెజెండ్ శోభన్ బాబు లాంటి వారు చాలా అరుదు. మీకు శోభన్ బాబుది ఏ సినిమా లేదా క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి.